అయాతుల్లా అలీ ఖమేని ఈ ఇరాన్ సుప్రీం లీడర్ హత్య వెనుక సౌదీ అరేబియా ఉంది. సౌదీ అరేబియా లేకుండా ఇదంతా జరగదు అన్న విధంగా వాషింగ్టన్ పోస్ట్ అయితే స్పష్టమైనటువంటి ఒక నివేదిక రాసింది. ఎప్పటికప్పుడు ఈ సుప్రీం లీడర్ని చంపడానికి అమెరికాని ఉసిగొల్పింది సౌదీనే. ఎందుకు అంటే రెండు కారణాలు. ఒకటేమొచ్చేసి ఇరాన్ రోజు రోజుకి బలపడుతూ ఉంటే సౌదీ అరేబియాలో ఉన్నటువంటి చమురు నిల్వల మీద దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు కాదు, 1980 నుంచి ఇరాక్ యుద్ధం మొదలైనప్పటి నుంచే ఈ యొక్క దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇరాన్ బలమైనటువంటి దేశంగా ఎదగడానికి వీళ్ళెవరూ కూడా ఒప్పుకోలేదు. పైగా రెండోది ఏంటంటే ఇరాన్ అంతా కూడా షియా ముస్లిమ్స్, ఇటు సౌదీ అరేబియా అంతా కూడా సున్నీ ముస్లిమ్స్. కేవలం సౌదీ అరేబియా మాత్రమే కాదు, సౌదీ అరేబియా సున్నీ ముస్లింలు ఉన్నటువంటి ప్రాంతాలన్నింటికి సపోర్ట్ చేస్తుంది. ఇరాన్ షియా ముస్లింలు ఉన్నటువంటి ప్రాంతాలకి లేదా దేశాలకి సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల కూడా వీళ్ళ మధ్య పడడం లేదు, ఈ సున్నీ షియా ముస్లింల వల్ల కూడా. సో ఈ రెండు విషయాల మీద ఈ సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ అయినటువంటి మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా ఈ వాషింగ్టన్ పోస్ట్ అయితే ఒక నివేదిక రాసింది. పైగా ఈ మధ్య ఖలీద్ బిన్ సల్మాన్ అయినటువంటి సౌదీ అరేబియా రక్షణ మంత్రి, ఆయన కూడా జనవరిలో రహస్యంగా వైట్ హౌస్ లో సందర్శించడం జరిగింది. అలాగే అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇదే సరైనటువంటి సమయం. మళ్ళీ ఇప్పుడు సుప్రీం లీడర్ని మీరు గనక చంపకపోతే అటు అణ్వాయుధాలు తయారయ్యి ఇజ్రాయెల్ని అమెరికాని నాశనం చేసేస్తాడు, అలాగే మాపై కూడా దాడులు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇదే సరైనటువంటి సమయం, మీకు సరైనటువంటి సమాచారం కూడా ఇస్తాం, మీరు లేపియండి అన్న విధంగా సల్మాన్ యొక్క ఒత్తిడి ఉన్నట్లుగా అయితే ఈ నివేదిక అయితే తెలుపుతుంది. సో ఒకవేళ సౌదీ అరేబియా ఉందని ఇరాన్ గనక కొంచెం అనుమానం వచ్చినా ఇరాన్ ఇప్పుడు సౌదీ అరేబియా మీద కూడా విపరీతమైనటువంటి దాడులు చేస్తారు.